నమస్తే అండి. మేము కుకట్పల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ అండి. నా పేరు సునీల్ నాయుడు. ఇక్కడ బేసిక్గా మేము ఏంటంటే కొంచెం కొత్తగా ఉంటుందని ఆలోచనతో మేము రామ్ చరణ్ గారి విగ్రహం పెట్టడం అనేది జరిగింది. అది 5 ఫీట్ విగ్రహం పెట్టడం, అది కూడా పెద్దలో నుంచి ఒక స్టిల్ రీక్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మేము మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కొంచెం దైవాలుగా ఆరాధిస్తాం కాబట్టి మేము ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మాకు అమ్మ నాన్న మెగా ఫ్యామిలీ అన్నట్లెక్క. సో మాకు దీంట్లో ఏంటంటే మేము రామ్ చరణ్ గారిని కొంచెం ఎక్కువ ఆరాధిస్తాం కాబట్టి మేము విగ్రహం పెడతాం, మేము అట్లా పూజలు చేసుకుందాం అని చెప్పేసి వచ్చిన టెంపుల్ సెటప్లో పెట్టి విగ్రహం పెట్టడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఫేస్ సరిగ్గా రాకపోవడం వల్ల మేము అది తీసేయడం జరిగింది. సో దానికి మేము చాలా అంటే కొంచెం ఏంటంటే మాకు కొంచెం బాగుందనమాట. అంటే మేము రామ్ చరణ్ గారిని కొంచెం బాగా చూపించుకుందాం అనుకున్నాం. సెలబ్రేషన్ పరంగా కూడా అన్ని ప్లాన్ చేసుకున్నాం. మొత్తం థియేటర్ అంతా బ్యానర్లతో కటౌట్లతో మొత్తం నింపేసాం. నైట్ ప్రీమియర్ షో గురించి కూడా మేము చాలా ఎదురు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారు మళ్ళీ కాన్ఫిడెంట్గా ఆఫ్టర్ రంగస్థలం చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా కొట్టిద్ది, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పడంతో మాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చి మేము దీన్ని ఇంకా బాగా చేయాలని డిసైడ్ అయ్యి ప్రతి ఏరియాలో, నాట్ ఓన్లీ కుకట్పల్లి, ప్రతి ఏరియాలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం. సినిమా ఎలా ఉండదు? సినిమా అయితే మాకైతే పీక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. బుచ్చిబాబు గారి మీద అయితే ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే బుచ్చిబాబు గారు ఏంటనేది మొత్తం అంతా నిరూపించుకున్నారు. సెకండ్ సినిమా అది కూడా ఇంత పెద్ద డైరెక్టర్ని, స్టార్డమ్ ఉన్న ఒక హీరోని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం ఏ చిన్న డైరెక్టర్ అయినా. బట్ బుచ్చిబాబు గారు ఇచ్చిన ప్రతి గ్లిమ్స్ కానీ ప్రతి ఫస్ట్ షాట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మాకు ప్రతిదీ హై లెవెల్లో ఇచ్చిందనమాట. సో ఆయన మాకు చెప్పింది ఏంటంటే లాస్ట్ 40 నిమిషాలు ఓన్లీ చరణ్ గారు పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ గురించి మేము ఎదురు చూస్తాం.